మరి కాసేపట్లో ప్రయత్నించగలరు. ఆప్ చేసిన కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. The number you have dialed is currently busy. Please try later. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఫోన్ పడిపోయిందన్నా. ఫోన్ ఇరా. ఏమైందన్నా? నా ఫోన్ పోయిందన్నా. అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా? The number you're calling is currently switched off. హలో మురళి, ఏమైపోయా నువ్వు? హలో మురళి. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. మురళి, వినపడుతుందా? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేసింది. బాగా ఎంట్రీ అయ్యింది సార్, వెళ్ళిపోవాలి. డౌన్ ఉంది, ఏదో ఒకటి చెప్తారు మీరు. అన్నా, అరకు నుంచి బస్ వచ్చేసిందా? వచ్చేసింది. ఆ బస్ కండక్టర్ నేనే. ఏమైంది? ఏదైనా పోగొట్టుకున్నావా? లేదన్నా, దూదుకొండలో ఒక అమ్మాయి బస్ ఎక్కింది. 19-20 వయసు ఉంటుంది. తెల్లగా ఉంటుంది, ఆపేలేనా? ఇందాక వెళ్తుంటే చూశాను బస్సు. ఫోన్ చేయి. నా ఫోన్ పోయిందన్నా. నా ఫోన్ నుంచి. తన నెంబర్ తెలీదు. ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టకపోతే ఎలా తమ్ముడు? ఒకసారి నా నెంబర్ చేసి చూస్తాను. The number you're calling is currently switched off. ఇందాక ఇక్కడే ఉండాలి బస్సు. ఇందుకు ఫోన్ కనెక్ట్ అయిందా? లేదన్నా, ఇందాక రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవడో నొక్కేసి ఉంటాడు. సరే ముందుకే చూద్దాం పదా ఒకసారి. పోనీ ఆ అమ్మాయి డ్రెస్ కలర్ గుర్తుందా? అంత గమనించలేదు బాసు. బాసు అదిగో ఆపెళ్ళే, ఎల్లో డ్రెస్. థ్యాంక్స్ అన్నా, ఉంటా. మంచిదమ్మా. సత్య, మీరు పొరపాటు పడ్డారు. ముందే చెప్దాం అనుకున్నాను. నేను ఫోన్ ఇద్దామని వచ్చాను. మురళి కదా? అవును. మీరు? నీ ఫోన్ నాకు దొరికింది.
అతన్ని ఫోన్ ఎత్తేసరికి నువ్వు అనుకొని ఆహా, పర్లేదు వదిలేసి. ఇక్కడ ఊపిరాడట్లేదు, బయటికి వెళ్దామా? సరే. వచ్చాకే తెలుసా? అవునా? ఇక్కడుంటే మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుందేమో. నీ నవ్వు చాలా బాగుంది. అవును, బీచ్ ఎప్పుడు చూపిస్తా నాకు? సాయంత్రం వెళ్దామా? సముద్రం ఉందో సాయంత్రం చూడాలి. ఒక సెల్ఫీ దిగుదామా? మురళి, ఉం? అతను నీ ఫోన్ ఇచ్చిన అతనే కదా? ఫాలో అవుతున్నట్టున్నాడు. సరే వెళ్ళిపోదాం పద. మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెనకాలే వస్తాడు. ఇలా కాదు. మురళి వద్దు, నా మాట ఏం కాదు. విను. వాడు వస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటన్నా, ఏం జరుగుతుంది? అదే నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు అన్నా? చేస్తున్నావేంట్రా, హీరోవా? అది కాదన్నా, అసలు ఎందుకు ఫాలో అవుతున్నావు మమ్మల్ని? చెయ్యి అతనే కదా. మురళి, వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద. మురళి వద్దు, పొడవద్దు. మురళి సత్య, సత్య, అన్నా ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్టుకున్నారు సార్. ఇప్పుడే ఇంకోటి వెళ్ళిపోయాడండి. ఇతనే అమ్మాయిని తోసేశాడు సార్. సరేలే అమ్మా, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎవరు తమ్ముడు? నర్సీపట్నం సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చా సార్. మరి వచ్చినోడు పని చూసిన వెళ్ళిపోవాలి కానీ ఎందుకు వచ్చిన గొడవలు అవి? వెళ్ళు పో. వెళ్ళండి మీరంతా వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఓ సినిమా వెళ్ళాలి. చూస్తున్నారు ఒక్కొక్కరు. వెళ్ళండి. మా నీకే మా, మీ పొట్టేడు చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండమ్మా. బాబు తొందరగా ముడసండి రా, టైం అయిపోతుంది. తమ్ముడు నువ్వా? ఎలాగున్నావు? ఎప్పుడు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అక్కడే ఉండి పావుగంట వస్తున్నాను. ఇది బాగుంది కదా, బాగుంటుంది నీకు ఈ కలర్. ఏమైంది? దెబ్బ తగిలిందా? పర్లేదు, ఏం కాలేదు. ఇదోటి ఇవ్వన్నా, అలాగే నా సైజ్ టీ షర్ట్ అని ఉంటే చూపివా? బాగా కుట్టేసినట్టు తమ్ముడు, బ్లడ్ కూడా వస్తుంది. ఆసుపత్రికి వెళ్దామా? అక్కర్లేదు, ఇటు వెళ్ళాడు. అటే. ఎక్కు. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? ఇందాక వేసింది, ఇప్పుడు లేదు. నువ్వు ఫోన్ పెట్టు వసు, తర్వాత చేస్తా. తమ్ముడు వాళ్ళు మిస్ అయ్యారంటావా? నా కొడుకుని కొట్టకుండా ఊరు వదిలేదేది. సరే మంది వేద్దాం, పక్కనే ఉంది మనోడి బారు. అలా ఊరికే వదిలేను, నా గురించి తెలుసు కదా. వాళ్ళు ఎట్టు ఎల్లుండారు, ఇక్కడిక్కడే తిరుగుతుండాలి. నేను చూసుకుంటా పద.
నేను మొహం కొడుకుని వస్తాను. మనం ఫ్రెష్ అవడానికి వచ్చాం అంతే. అంతేనా? ఆ షర్ట్ తీసి ఇవ్వు, ఉతికేసిస్తా. సరే. ఎరా నీళ్ళు వచ్చినానియా? బాగున్నావా? బాగున్నా అనియా. ఏమైనా కావాలంటే పిలవండి అనియా, కిందనే ఉంటాను. తప్పించేసుకున్నట్టున్నాడు శత్రు. ఆయన అక్కడే శత కొట్టాల్సింది తమ్ముడు. జనాలు వచ్చేసారు, వెనకాల పోలీసులు కూడా. నువ్వు ఫ్రెష్ అవ్వు, తిన్నాక తీసుకొస్తాను. తొందరగా వచ్చే. తలపేసుకో. సిగరెట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవండి, పక్కనే షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి. సరే, నేను వెళ్ళి సిగరెట్ తెస్తా. హలో లక్ష్మి. హలో, ఏం ముద్దు ఏమైపోయావి? ఫోన్ ఎత్తవేంటి? అదో పెద్ద కథ, తర్వాత చెప్తాలే. సరే, కలిసావా తన్ని? కలిశాను. ఎలాగున్నాడు? సూపర్గా ఉన్నాడు. అవునా? పక్కనే ఉన్నాడా? లేడు, ఇప్పుడే బయటికెళ్ళాడు. బయటికా? ఎక్కడున్నావే నువ్వు? నేను లాడ్జ్లో ఉన్నాను. ఒసే, లాడ్జ్ ఏంటి? ఏం చేస్తున్నావే నువ్వు? పిచ్చిగాని పట్టిందా? అబ్బా కంగారడికే, నువ్వు అనుకునేలా ఏం కాదు. మేము పార్క్ వెళ్ళినప్పుడు బురదలో పడ్డాను, డ్రెస్ పాడైంది, మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా చాలా జరిగాయిలే కానీ అన్నీ వచ్చాక చెప్తాను. సర్లే, జాగ్రత్త. సాయంత్రం బస్కి వచ్చేసినావు కదా నువ్వు. ఇందాకే అమ్మ అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావని. ఏం చెప్పావు మరి? మ్యాచింగ్ జాకెట్ల కోసం అరకెళ్ళావని చెప్పాను. హలో సత్య, ఉన్నావా? హలో సత్య. లక్ష్మి, మళ్ళీ నా ఫోన్ పట్టుకెళ్ళావా? ఇక్కడే ఉన్నారు వదినా. హలో సత్య, మీరెవరు? మురళి లేడా? ఇప్పుడే బయటికెళ్ళాడు. ఓ, నేను తనకు కాల్ చేస్తాను, ఉండండి. అన్న ఆటో ఎస్కేలో చూస్తావా? ఎక్కడికి? ఎస్కేలో. సైదులు, వాడిని ఇప్పుడే చూశాను. రా రా రా. డబ్బులు తర్వాత ఇస్తారా? వెళ్ళాడు చూసావా? ఈ సందులోకి వెళ్ళాడు. ఆటో వెనక శివాన్ రాస్తుంది. అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయిందిలే. అవునా? అయినా ఏంటి మురళి నువ్వు?
ఏమైందక్క? నీ ఫోన్ ఏమైంది? అదా, ఏం చెప్పమంటావులే. అక్కతో మాట్లాడావా? ఆవిడేం మాట్లాడలేదు. తను సావిత్రి అక్క, నాకు బాగా కావాల్సిన మనిషి. ఈ లాడ్జ్ అక్కదే. చాలా అందంగా ఉంది. నీ సెలక్షన్ ఎప్పుడు సూపరే మురళి. అవును, మీ ఇద్దరు ఇవాళే కదా భోగపురం వెళ్తున్నారు? ఎక్కడికి? అక్క ఒకసారి రావా? అది కాదు మురళి, ఏమైంది? ఒకసారి బయటికి పోతే చెప్తాను. మురళి ఒకసారి రా అక్క, రా చెప్తాను. చెయ్యొదలరా. అసలు ఎందుకు వచ్చి నిన్ను కలవడానికి. మెల్లగా మాట్లాడు. వాడు నాకు ఫోన్ చేసి దొప్పేస్తున్నాడు. నేను నీకు 100 సార్లు ఫోన్ చేశాను. ఒకసారి నాట్ రీచబుల్, ఒకసారి స్విచ్డ్ ఆఫ్. బస్ స్టాండ్ లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంట్రా? ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రాకుండా ఉండవు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తన్ని భోగపురం తీసుకెళ్ళడం కుదరదు. టైం చూసుకుని నేను తీసుకెళ్తాను. ఏంటి వేషాలు ఇస్తున్నావా? డబ్బులు తీసుకున్నావుగా, గుర్తుందా? నాకు అన్నీ గుర్తున్నాయి. ఎప్పుడేం చేయాలో కూడా చేస్తా గానీ నువ్వు వెళ్ళి ఇంకో అడిగి ఫోన్ చేసి చెప్పి టెన్షన్ పెట్టద్దని. ఫోన్ చేయడికి. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇంకో పని పంపించు. తొందరగా పంపించరా. గాంధీనగర్ అనుకుంటా. అవును, అదిగో అదే. అరే రే, స్టార్ట్ అయింది. ఎక్కెక్కు. అలా ఇందాక ఒకరు ఎక్కాడు కదా, ఎక్కడ దింపారు? ఎస్కలాజ్ అండి. ఆడికి 2 ఫోటోలు అంటే పంపి గొల్లుగడి గోలెట్టేస్తున్నాడు. నీకు దండం పెడతాను పదక్క. రే, ఆ పిల్ల మరీ లేతగా ఉందరా. పిచ్చి పిచ్చి పనులేం చేయకే. మా అక్క అంతే, ఏదో మాట్లాడుతూ ఉంటుంది.